హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. వెంకన్న దర్శనం కంప్లీట్ అయిన తర్వాత కాళహస్తి కూడా ప్లాన్ చేసుకున్నాము. ఇదైతే ముందే ప్లాన్ లేదు, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వెళ్ళాము. కాళహస్తిలో వాయులింగ దర్శనం చాలా బాగా జరిగింది. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఆన్ ద వేలోనే శ్రీకాళహస్తి సిటీలోంచి వచ్చాం కదా, సో షాప్స్ కనిపించాయి. కలంకారీ ప్రింట్స్ అక్కడే వేస్తూ ఉంటారనమాట, హస్తకళ. సో చాలా బాగుంది. నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదా, అక్కడ నేను షూట్ చేసినవన్నీ కూడా. అలానే అన్నిట్లో కల్లా దుపటాస్ చాలా బాగున్నాయి అనమాట. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అయితే లాస్ట్ టైం మంగళగిరిలో కూడా ఇలాంటి దుపటాస్ నేను తీసుకున్నాను, కలంకారీ దుపటాస్. సేమ్ ప్రైస్ ఉన్నాయన్నమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి మోర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక శారీస్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, వాటి జోలైతే పోలేదు. ఇక దుపటాస్ అయితే అన్వితకి బాగా నచ్చాయి. సో ఒకటి తీసుకుంటాను అంటే ఓకే చెప్పేశాను. వాళ్ళు 2000 అలా చెప్తున్నారు, కానీ ఆ దుపటాస్ కొంచెం బార్గెన్ చేస్తే 1400కి అయితే ఇచ్చేసారు. సేమ్ ఇలాంటి దుపటాసే లాస్ట్ టైం నేను మంగళగిరిలో తీసుకున్నప్పుడు నాకు 1800 అలా పడిందనమాట. సో ఆ రకంగా చూస్తే రీజనబుల్గానే అనిపించింది. కలంకారీ ప్రింట్స్ది షాప్ అడ్రస్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక ఆ షాప్కి ఆపోజిట్లోనే రోడ్ సైడ్ ఇలా ఫుట్పాత్ మీద బెడ్షీట్స్ సేల్ చేస్తున్నారనమాట. చూడగానే చాలా టెంప్టింగ్ అనిపించాయి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. కింగ్ సైజ్, సూపర్ కింగ్ సైజ్ అన్ని సైజెస్ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అనిపించింది. ఫ్యాబ్రిక్ బాగుంది బేసిక్గా. సో అందులోనూ వైట్ కలర్ కదా, కాంబినేషన్స్ చాలా బాగున్నాయని చెప్పేసి 3 సెట్స్ అయితే తీసుకున్నాము. దానిలో అయితే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయబ్బా. ఏది తీసుకుందాం అనుకున్నా ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి మొత్తానికి 2 తీసుకుందాం అనుకుని 6 అయితే తీసుకున్నాము. ఇదైతే కట్ చేయలేదు. ఒక్కొక్క కలర్లో 2 బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట. అలా 3 సెట్స్ తీసుకున్నాము. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఒక్కొక్క బెడ్షీట్ 300 చొప్పున పడింది. సో మొత్తానికి ఈ 6 బెడ్షీట్స్ అన్నీ కూడా 1800కి వచ్చేసాయి. నార్మల్గా షాప్లో కొనాలన్నా కూడా ఇంత తక్కువ ప్రైస్లో అయితే రావు కదా. ఫైనల్గా ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ అయితే అస్సలు తగ్గించుకోము. కలంకారీ శారీస్ కోసం వెళ్ళి ఇలా బెడ్షీట్స్ అయితే తీసుకున్నాము. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ పట్టుకొని చూస్తే అబ్బా ఇంకా తీసుకుంటే ఎంత బాగుండేది అనిపించింది. తీసుకుంటే చాలా అత్తతో గారాబని పోతున్నాడు పిల్లాడు. ఆఫ్ కెమెరాలో మా వాడు ఎన్ని వేషాలు వేస్తాడో తెలుసా. ఆన్ చేసామంటే కెమెరా ఆపేస్తాడు, అందుకని ఎక్కువగా వీడియో తీయను. ఇక వెదర్ చల్లగా ఉంది కదా, జలుబు చేసేసింది అనమాట. ఇక వాళ్ళ అత్తతో ఇలా జండు బొమ్మ అయితే రాయించుకుంటున్నాడు. ఇక ఇప్పుడైతే నేను తిరుపతిలో, అలానే కాళహస్తిలో, ఇంకా కాణిపాకంలో కూడా చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాను. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. అవేంటో ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. యాక్చువల్గా రాగానే ఓపెన్ చేద్దాం అనుకున్నాను, ఇంకా కొంచెం పని ఉందన్నమాట. సో ఆ పని కంప్లీట్ చేసుకొని చేద్దాంలే అనేసి ఇంకా అస్సలు కుదరలేదు. రోజంతా కూడా అలా టైం అయిపోయింది. ఫైనల్గా ఇక పడుకునే టైంకి ఇంకా కిచెన్ అలానే హాల్ అంతా నీట్గా సర్దేసుకొని తెచ్చుకున్న వాటిని అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. ఎప్పుడు కూడా షాపింగ్ చేస్తే ఇంటికి రాగానే ఓపెన్ చేసి చూసుకుంటే ఆ ఫీలింగే వేరబ్బా, ఎలా ఉన్నాయి అనేసి. షాప్లో కూడా మనమే వెతికి సెలెక్ట్ చేసుకుంటాము. అయినా సరే మనం ఇంటికి వచ్చిన తర్వాత చూసుకునే సాటిస్ఫాక్షనే వేరు కదా. అవి ఏవైనా చీరలైనా, నగలైనా, ఇలా బొమ్మలైనా సరే. సో నేను కిచెన్లో ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, చూడటానికి కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ని తీసుకుంటూ ఉంటాను. మామూలుగా కూడా నేను ఎక్కువగా ఇలా కిచెన్లో కానీ ఇలా హాల్లో కానీ ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ని పెడుతూ ఉంటాను. చెప్పాలంటే వీటికన్నా కూడా మొక్కలను అయితే ఎక్కువ పెడుతూ ఉంటాను అనుకోండి. సో ఈ మధ్య వీటిని కూడా ఎక్కువ చేసేసాను. ఇక కాళహస్తిలో నేను ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకున్నాను. ఎంత బాగుందో కదా. షాప్లో చూసినప్పుడు చాలా చక్కగా అనిపించారు, ఇంటికి వచ్చి చూస్తే కొంచెం గోలగా అనిపించింది. అయినా పర్లేదు, డీటెయిలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. చేతిలో పట్టుకున్న లోటస్లు కానివ్వండి, కిరీటం కానీ, బొట్టు, కళ్ళు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అలానే దానికి సపరేట్గా స్టాండ్ కూడా తీసుకున్నాను. చూడటానికి బాగుంది కదా. సో ఇదైతే నాకు 1100 అలా పడింది. మొత్తం విగ్రహం వచ్చేసి 1800 చెప్పారు. బార్గెనింగ్ చేసి 2 కలిపి 1800కి తీసుకున్నాను. చాలా రీజనబుల్గా ఇచ్చారనిపించింది. వెనక కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తిరుపతిలో తీసుకున్నాను. అది తీసుకున్నాక అనిపించింది వేరే తీసుకుంటే ఎంత బాగుండేది అనేసి.
సో ఆ టైంలో అది బాగా నచ్చి తీసుకున్నాను. అయినా సరే ఫేస్లో అయితే మంచి కళగా కనిపిస్తుంది. ఇక వెనకాల కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. వాటినైతే నేను శ్రీకాళహస్తిలో తీసుకున్నాను. ఇక చిన్ని పాట్స్ ఉన్నాయి కదా, ఇవేమో కాణిపాకంలో తీసుకున్నాను. అలానే ఇవైతే కుంకుమభరణి కింద తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది కదా. కొండపల్లి బొమ్మలు ఉన్నాయి కదా, వాటిలోనే సేమ్ వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా ఉందన్నమాట. అది చూస్తే ఇది చాలా తక్కువ అనిపించింది. సో ఇది తీసుకోకుండా ఉన్నట్లయితే అది తప్పకుండా తీసుకునేదాన్ని. ఎంత చక్కగా ఉందో. సో అన్నీ ఒకేసారి తీసుకోవడం ఎందుకులే, నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ కొండపల్లి బొమ్మలు మా ఊరు దగ్గరలో ఉంటాయి. ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను వెళ్ళి తెచ్చుకోవాలని. సో ఈసారి కంపల్సరీగా వెళ్ళాలని. అలా టైం అస్సలు కుదరదనమాట. ఏదో ఒక పని ఎక్కడికొక్కడికి ప్లాన్ చేసుకుంటాం, తీరా అక్కడికి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈసారి మటుకు తప్పకుండా వెళ్ళాలని అనుకుంటున్నాను. సో కొండపల్లి వెళ్తే ఆ బొమ్మలు చాలా కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి అనిపిస్తుంది. చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఇక నైట్ పడుకునేటప్పుడే తెచ్చిన వాటన్నిటిని ఇలా వీడియో కవర్ చేసేసి ఇంకా లేట్ అయిందనమాట పడుకునే టైంకి. ఇంకొంచెం లేట్గా లేచాను. అయినా సరే హరీబరీగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ చేసేసాను. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంటి ముందు క్లీన్ చేసుకొని మా వద్దనైతే ముగ్గు వేస్తున్నారు. వెదర్ అయితే ఇప్పుడు చాలా క్లౌడీగా ఉంది, చల్లటి గాలి వస్తుంది. సో చెట్లు కూడా చాలా హెల్తీగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అందులోనూ బటర్ఫ్లై ప్లాంట్ ఇంకా క్యూట్గా ఉంది కదా. సో అలానే స్పైడర్ ప్లాంట్ కూడా చాలా బాగా వస్తుంది. మార్నింగ్ టైంలో ఎంత హడావిడి ఉన్నా సరే కొద్దిసేపు అలా మొక్కలతో స్పెండ్ చేస్తే అబ్బా ఆ ఫీలింగే వేరు. సో నేనైతే తప్పకుండా స్పెండ్ చేస్తాను. అయితే ఈ మధ్య కొంచెం తగ్గించేశాను, టైం కుదరట్లేదు. కానీ ఈరోజు కొంచెం టైం చూసుకొని కనీసం ఇంటి ముందు ఉన్న మొక్కలనైనా అలా స్పెండ్ చేయాలని చెప్పేసి అలా చూసుకుంటూ వీడియో కవర్ చేశాను. అలానే ఈరోజు ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసుకున్న మొక్కల్ని రీపాటింగ్ అయితే చేశాను. కుండీలో మట్టిని తీసేసి పాత మట్టిలో కొంచెం వర్మీ కంపోస్ట్, కోకోపిట్ యాడ్ చేసేసి ఈ మొక్కనైతే పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి బీట్రూట్ జామ అంటారు. 3 months బ్యాక్ నేను నర్సరీలో తెచ్చుకున్నాను. ఇది వేయడానికి అస్సలు కుదరలేదు. ఫైనల్గా ఇది ఈ రోజుకి సెట్ అయింది. ఇక ఊరు నుంచి వచ్చిన తర్వాత బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి. మిషన్లో వేయాల్సినవి ఉన్నాయి, ఆల్రెడీ మిషన్లో ఉన్నాయి. ముందు లోడేమో ఇలా తీగల మీద ఉన్నాయి, అవి ఆరితే లోపలికి తీసి వేయాలి. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇక వేసినవి కూడా అస్సలు ఆరట్లేదన్నమాట. అయినా సరే ఇచ్చిన బట్టలు అలా ఉంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. పచ్చపచ్చని మొక్కలు, చెట్టు నిండా ఇలా విరగపూసిన పూలు చూస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్. ఈ మధ్య చెట్టుకి మందారాలు చాలా తక్కువైపోయాయి. అయితే చామంతి పూలు పూస్తున్నాయి. అబ్బా చూడండి, ఇక్కడ 2 కలర్స్ ఉన్నాయి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి. అలానే పింక్ కలర్ చామంతి కూడా చూపిస్తాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. మొన్నొకరు కామెంట్ చేశారు కదా చామంతి టిప్స్ చెప్పమని, కేరింగ్ టిప్స్. సో దీనికి తక్కువ మెయింటెనెన్సే, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ వన్స్ బ్లూమింగ్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు పుయ్యదనమాట. సో ఆ మొక్కని రీపాటింగ్ చేయాలి ప్రతిసారి. అంతే, చామంతి మొక్కల్ని పుయ్యడం అయిపోయిన తర్వాత రీపాటింగ్ చేస్తే కొత్త మొగ్గలు విపరీతంగా చెట్టు నిండా వచ్చేస్తాయి. ఆ విషయం తెలిసి కూడా మొన్నటి వరకు కూడా నేను లైట్ తీసుకున్నాను. అంటే టైం దొరక్క రేపు పెడదాం అని పోస్ట్పోన్ చేసుకుంటూ అలా ఉంచేశాను. ఫైనల్గా ఒక రోజు పెట్టాను. ఇది పెట్టి 2 months బ్యాక్ పెట్టాను. చూడండి ఇప్పుడు పూలు ఎలా వచ్చేసాయో. ఏ పువ్వు అయినా సరే చెట్టు నుండి కోయడం అసలు ఇష్టం ఉండదబ్బా. అంటే ఒక్కరోజు పూసి వాలిపోయే పూలనైతే కొయ్యొచ్చు. ఇలా కొయ్యకుండా చెట్టుకుంటే అలా అవి వాడిపోయే వరకు అలానే ఉంచేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఈ పింక్ కలర్ చామంతి ఒక 10 days బ్యాక్ బ్లూమింగ్ వచ్చింది. ఇప్పటికీ అలానే ఉన్నాయి కదా. సో చక్కగా ఉంటుంది. ఇక పైకి వచ్చినప్పుడల్లా వాటి బ్లూమింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. గార్డెనింగ్ వర్క్ అంతా కూడా ఆఫ్టర్ బ్రేక్ఫాస్టే చేశాను. అయితే ఆ క్లిప్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను. ఇక ఉప్మా చూపించేది ఏంటి అనుకుంటున్నారా? సో నాకు తెలిసిన చిన్న టిప్ని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. ఉప్మా ప్రిపరేషన్కి నీళ్ళు అయితే రెడీ అయిపోయాయి. సో ఇక్కడ రవ్వని ఫ్రై చేస్తున్నాను. మామూలుగా అయితే సేమియాని ఇలా ఫ్రై చేస్తాం కదా, నేనైతే ఇలా రవ్వను కూడా నెయ్యిలో ఫ్రై చేస్తాను.
అప్పుడు గడ్డలు రాకుండా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక పొద్దున్నే పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మార్నింగ్ లంచ్ బాక్స్లోకి క్యాబేజీ ఫ్రై చేశాను. ఇక మాకేమో ఇక్కడ మా వదిన చేస్తున్నారు దోసకాయ పచ్చడి. నేనైతే ఎప్పుడు చూడలేదు. దోసకాయ పచ్చడి ముక్కలు తెలుసు కానీ ఇలా పచ్చడి తెలియదు అనమాట. దోసకాయ పచ్చడి చట్నీ మామూలుగా అయితే మామూలుగా పచ్చడి అంటాం కదా వదిన. దోసకాయ ఇలా వేయించకుండా డైరెక్ట్గా పచ్చిమిరకాయలు వేసి చేస్తాం కదా, ఇది ఎప్పుడు చూడలే నేను. ఇది గుజ్జు పచ్చడి, అదేమో మామూలు పచ్చడి ముక్కలు. బేసిక్గానే దోసకాయలు మాకు దొరకవు కాబట్టి స్పెషల్ అది మాకు. ఇక ఈరోజు మా జ్యూస్ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, అలానే యాపిల్, ఏబీసీ జ్యూస్ కదా. సో అన్విత తాగేసి వెళ్ళిపోయింది. ఇక నేను మా వదిన తీసుకోవాలి. ఈలోపు దోసకాయల్ని ఇలా కట్ చేసి పొయ్యి మీద వేస్తే అవి మగ్గుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము. ఇక నేను కాళహస్తిలో తెచ్చుకున్న బొమ్మలను అయితే ఇక్కడ ఇలా సెట్ చేశాను. ఇంతకీ ఈ చట్నీ రెసిపీ చెప్పలేదు కదా. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, టమాటోస్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో రోటి పచ్చడి కంపల్సరీగా ఉండాలబ్బా, ఎంత బాగుంటుందో కదా వేడి వేడి అన్నంలో తింటే. సో ఇక అలానే దోసకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని అన్నీ కలిపి ఇలా వేయించుకోవాలి. ఇంకా దీనిలోనే ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక అంతే, అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. గీతుని స్కూల్కి డ్రాప్ చేసి వస్తూ మా వారు ఇలా కూరగాయలు తీసుకొచ్చేసారు. బీరకాయలు, అలానే ఆకుకూర, డ్రాగన్ ఫ్రూట్, క్యారెట్, బీట్రూట్. మా ఇంట్లో ఎక్కువ క్యారెట్, బీట్రూట్ నేను అన్విత ఎక్కువ యూస్ చేస్తాను కదా, సో దోశలో కూడా ఎక్కువ వేస్తూ ఉంటాను. అలానే పచ్చడి కూర, వీక్లో 2 సార్లు అయినా సరే మష్రూమ్స్ కంపల్సరీగా ఉంటాయి. సో 10 days పైన అయిపోయింది ఈ మష్రూమ్స్ తేక. ఈరోజు తీసుకొచ్చారు. తెచ్చిన ఒక నెక్స్ట్ డే చేస్తానన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి కదా. సో ఈరోజు వంట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ కూరగాయలన్నీ రేపటికనమాట. ఇక వేయించిన ఆ ముక్కల్ని మిక్సీకి వేయించుకునే ముందు వెల్లిపాయలు, అలానే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి సరిపడా ఉప్పు వేసుకొని ఫైనల్గా ఇలా పోపు పెట్టేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఒక పక్కన ఇలా నెయ్యి కూడా కాచేసాను. ఇక ఆ బాటిల్కి స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 2 weeksది. అలానే ఈ బౌల్లోనే ఇంకా రైస్ కూడా పెట్టేస్తాను. ఫ్లేవర్ బాగా వస్తుంది కదా, నెయ్యి ఫ్లేవర్, నెయ్యిదే కదా అని చెప్పేసి నేను ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను. అందులోనూ నెయ్యి కాచినప్పుడు కింద అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా, అది రుద్దడానికి కూడా కొంచెం కష్టం. ఈసారి అలా అవ్వలేదనుకోండి, ఈజీగానే ఉంటుంది. అలా గట్టిగా గోదావరి పట్టేసినప్పుడు రుద్దడానికి కష్టం అని చెప్పేసి నేను డైరెక్ట్గా రైస్ పెట్టేస్తాను. బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా కడిగేసుకోవచ్చు. సో ఇక ఈ వ్లాగ్ని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.